ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు భీకరంగా సాగుతుంది. గగనతలం నుంచి ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్పై బాంబు దాడి చేసింది. ఆ సమయంలో స్టూడియోలో వార్తలు చదువుతున్న మహిళా యాంకర్ ప్రాణభయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టింది. లైవ్లో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ పారిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. فضای غبار آلوده استدیو ఇజ్రాయెల్ టెహ్రాన్లోని ఇరాన్ ప్రభుత్వ ఛానల్ అయిన IRIB ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి చేసింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. హిజాబ్ ధరించిన మహిళా యాంకర్ భయంతో తన సీటు నుంచి లేచి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాంకర్ వెళ్లిన మరుక్షణమే దట్టమైన నల్లటి పొగ స్టూడియోని చుట్టుముట్టి శిథిలాలు రాలిపడడం వీడియోలో చూస్తున్నాం. صدایی که شنیدید فضای غبار آلوده استدیو బాంబు దాడి జరిగిన వెంటనే IRIB ప్రత్యక్ష ప్రసారాలను తిరిగి ప్రారంభించింది. IRIB కార్యాలయాలపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది దుష్ట చర్య, యుద్ధ నేరం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు భీకరంగా సాగుతుంది. గగన తలం నుంచి ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్పై బాంబు దాడి చేసింది. ఆ సమయంలో స్టూడియోలో వార్తలు చదువుతున్న మహిళా యాంకర్ ప్రాణ భయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టింది. లైవ్లో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ పారిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. متجاوز به خاک وطن صدای متجاوز به صدای حق و حقیقت است. آنچه که ملاحظه کردید صدایی که دید فضای استدیو ఇజ్రాయెల్ టెహ్రాన్లోని ఇరాన్ ప్రభుత్వ ఛానల్ అయిన IRIB ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి చేసింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణ భయంతో పరుగులు పెట్టింది. హిజాబ్ ధరించిన మహిళా యాంకర్ భయంతో తన సీటు నుంచి లేచి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాంకర్ వెళ్లిన మరుక్షణమే దట్టమైన నల్లటి పొగ స్టూడియోని చుట్టుముట్టి శిథిలాలు రాలిపడడం వీడియోలో చూస్తున్నాం. బాంబు దాడి జరిగిన వెంటనే IRIB ప్రత్యక్ష ప్రసారాలను తిరిగి ప్రారంభించింది. IRIB కార్యాలయాలపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది దుష్ట చర్య, యుద్ధ నేరం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ మండిపడ్డారు.